ఆటో డ్రైవర్లపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ సీట్లో ప్యాసింజర్లు ఉండకూడదని హుకుం జారీ చేశారు. ప్యాసింజర్లను ముందు సీట్లో కూర్చోబెట్టుకుంటే డ్రైవర్లను ఆర్టీఓకు పట్టిస్తారని హెచ్చరించారు. ఆటో డ్రైవర్లు కష్టం చేసుకుని బ్రతుకుతున్నారని, వాళ్లు కూడా బతకాలన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు మౌనంగా ఉన్నానని చెప్పారు. ఇకపై ఊరుకునేదే లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆటో రిక్షా వాళ్ళకి నమస్కారం. మళ్ళీ మీరు మొదలు పెట్టినారు ముందర ప్యాసింజర్లు ఎక్కించుకొని. దేవుని తోడు చెప్తాను, అల్లా కా కసం మై బోల్ రహా హూం, ఈసారి చూసినారంటే మీ బండి బయటికి రాదు, మీ బండి బయటికి రాదు. మీరు లోపల ఎంతమందిని ఎక్కించుకోండి, లేదా పైన ఎక్కించుకోండి. డ్రైవర్ దగ్గర ఈసారి కనపచ్చినదంటే మీకు ఆర్సీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు. మీరు కూడా బతకాలని చెప్పే ఉద్దేశంతో మేము కూడా ఉన్నాం. ముందర మళ్ళీ నలుగురు కనపడితే ఎక్కడ కనపడినా కానీ ఈసారిగా ఆర్టీఓ ఆఫీస్ పట్టిస్తా. పోలీస్ స్టేషన్ కాదు, పోలీస్ స్టేషన్ కాదు, ఆర్టీఓ ఆఫీస్కి పట్టిస్తాను. జాగ్రత్త పడండి. ఒక్కసారి ఆర్టీఓ ఆఫీస్కి పోయిందంటే మీ బండి బయటికి రాదు. ఎన్నిసార్లు చెప్పాలా మీకు? ఎందుకు చంపుతారు మనుషుల్ని? అరే ముందర కూర్చోబెట్టుకోవద్దంటారా? వెనకలు ఎంతమంది నేర్చుకోండి, మేము వద్దండంలే. డ్రైవర్ సీట్ లో ఒక్క ప్యాసింజర్ ఎక్స్ట్రా ఉన్నాయని ఆర్టీఓ ఆఫీస్ ఎక్కడికి పోతుంది? ఆర్టీఓ ఆఫీస్ పోతే మీకు లైసెన్స్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, బండికి ఆర్సీ లేవు, అన్ని దొంగబడులు. తిట్టుకోవద్దండి నన్ను. ప్రజల్ని సంపద్దండి, ప్రజల్ని సంపద్దండి. మళ్ళీ మొదలైంది. అప్పుడే ఒప్పుకునేది లేదు. ఆ ప్యాసింజర్లు కూడా తెలియలేదు, ఆ ప్యాసింజర్లు కూడా తెలియలేదు. చస్తారు. ముందర ఎక్కద్దండి డ్రైవర్ పక్కన. ఆర్టీఓ ఆఫీస్కి పోతాయి బండ్లు. మీరు బీదోళ్ళు కష్టపడతారు. మీరు పొద్దున్న నుంచి సాయంత్రం తోలితేనే మీ ఇంట్లో మీ పిల్లలు తింటారు భోజనము. ఆ ఇద్దరిని ఎక్కించుకోవద్దండి, ముందర ఎక్కించుకోవద్దండి. నేను వద్దండి వెనకల ఎక్కించుకోండి. ఇదే లాస్ట్. ఆ పోలీస్ స్టేషన్ పంపిను, ఆర్టీఓ ఆఫీస్కి పోతాయి మీ బండ్లు. ఇప్పుడంతా కొత్త సిస్టమ్ వచ్చింది. బ్రేక్ ఇన్స్పెక్టర్లు కూడా ఎఫ్సీ గిఫ్సీ చేయరు. మీ బండి చిక్కిందంటే మళ్ళీ ఎక్కడికి పోవాలి తెలుసా? గవర్నమెంట్ వేరే సిస్టమ్ పెట్టింది అనంతపూర్ లో, అంత ఎలక్ట్రానిక్. మీ బండి బయటికి రాదు. తిట్టుకోవద్దండి దయచేసి. బండి ఆర్టీఓ ఆఫీస్ పోతే మీరు బూదిండ్రు, నాకు తెలుసు, నాకు అది కూడా తెలుసు. మీ ఇంట్లో పస్తు ఉండాల్సి వస్తుంది. నేను ఈసారి చెప్తే ఆర్టీఓ ఆఫీస్కి పోతుంది. రైట్, థ్యాంక్ యూ.